Good afternoon, everyone. Welcome to our KOM class 39. The last class we have discussed about uh, acceleration and retardation. Okay, uniform acceleration and retardation for given follower and determine the displacement, velocity, and acceleration diagrams for given follower. So now we are going to see how cam profile diagram is drawn for that such conditions. ఓకే అంటే మనం ఇప్పటిదాకా ఓన్లీ ఫాలోవర్ని మాత్రమే డ్రా చేసామండి ఫాలోవర్ కండిషన్. సో ఇప్పుడు క్యామ్ ప్రొఫైల్, హౌ ద క్యామ్ ప్రొఫైల్ డయాగ్రామ్ హ్యాస్ టు బి డ్రాన్. Generally this was not mentioned in the syllabus, but in the when you come for our still batch, the whole question will be given from in a unique way, that is you have to construct a follower as well as cam profile diagram. So this is considered as additional information that okay. సో ఈ క్యామ్ ప్రొఫైల్ డయాగ్రామ్ అనేది చాలా ఈజీ అండి. అలాగైతే మనం యూనిఫామ్ వెలాసిటీకి కానీ సింపుల్ హార్మోనిక్ కానీ యాక్సలరేషన్ రిటార్డేషన్కి ఎలాగైతే డ్రా చేసామో దాని యొక్క ఎక్స్టెన్షన్. సో ఆ మూడు కండిషన్కి క్యామ్ ప్రొఫైల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది జస్ట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గో త్రూ దాట్ అండ్ అండ్ దీని తర్వాత మనకు ఒక సింపుల్ టాపిక్ ఉంటుంది. సో మనకి హార్డ్లీ ఇంకొక 10 క్లాసెస్లో మనం అంటే సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా గేట్ ట్రైన్స్ ఒకటి ఉన్నాయండి మనకి. సో 5th యూనిట్. సో 4th యూనిట్ ఇంకొక టాపిక్ ఉంటుందండి, ఇది కాకుండా బెల్ట్స్ అండ్ రోప్స్, అది కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, సో టుడేస్ క్లాస్ ఏంటనేది చూద్దాము. లెట్ us మూవ్ ఇంటు ద టాపిక్. ఓకే, సో హియర్ యూ కెన్ సీ. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ అట్ క్యామ్ ప్రొఫైల్ అండి, క్యామ్ ప్రొఫైల్. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇనీషియల్గా ఉన్న కండిషన్స్ చూద్దాం. ఇనీషియల్గా కండిషన్లో ఫస్ట్ యూనిఫామ్ వెలాసిటీ అయితే ఏంటి. సో ఈ కండిషన్లో మనం ఆల్రెడీ చూసాము. సో ఎలా రేడియల్ క్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, క్యామ్ ఇస్ గివెన్ అట్ ద ఫాలోయింగ్ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. ఓకే, నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్తో ఒక క్యామ్ ఇచ్చాడు. సో అవుట్ స్ట్రోక్ ఏమో 60 degrees ఇచ్చాడు, డ్వెల్ 30 degrees. రిటర్న్ స్ట్రోక్ 60 degrees ఇచ్చాడు. సో 360 మైనస్ ఈ మూడింటిని కలిపితే రిమైనింగ్ 210 అవుతుంది. సో అది మనకి ఒకటి అవుట్ స్ట్రోక్, ఇంకోటి రిటర్న్ స్ట్రోక్, అండ్ 2 12 పీరియడ్స్ ఉంటాయి. అవుట్ స్ట్రోక్ 12 పీరియడ్, రిటర్న్ స్ట్రోక్ 12 పీరియడ్. సో ఇది కాకుండా స్ట్రోక్ ఆఫ్ ద ఫాలోవర్ యొక్క పిచ్ ఎంత 40 mm ఇచ్చాడు. సో పిచ్ ఆఫ్ ద ఫాలోవర్ అంటే మనం ఈ డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ పిచ్ ఎంత అన్నాడు 40 mm. ఓకే, తర్వాత మినిమం రేడియస్ ఆఫ్ ద క్యాంప్. ఇంతకుముందు మనం ఇది కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే ఆ క్లాస్లో మీకు ఏం చెప్పారంటే క్యాంప్ ప్రొఫైల్ డయాగ్రామ్ గీసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మినిమం రేడియస్ ఆఫ్ ద క్యాంప్ 50 degrees. ద ఫాలోవర్స్ మూవ్స్ ఇన్ యూనిఫామ్ వెలాసిటీ బోత్ అవుట్ స్ట్రోక్ అండ్ రిటర్న్. సో ఇది ఫస్ట్ కండిషన్కి క్యాంప్ ప్రొఫైల్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఓకే, డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ ది క్యాంప్ ప్రొఫైల్ వన్ యాక్సిస్ ఆఫ్ ద ఫాలోవర్ పాసెస్ త్రూ ద యాక్సిస్ ఆఫ్ ద క్యాంప్ అండ్ ఆఫ్సెట్. అంటే రెండు కండిషన్స్ ఇచ్చాడు. ఒకటి యాక్సిస్ ఆఫ్ ద క్యామ్ ఫాలోవర్ అంటే ఫాలోవర్ క్యామ్ యాక్సిస్ ఫామ్ కోయిన్సైడ్ అయితే ఒకటి, ఆఫ్సెట్ అయితే ఇంకోటి. రెండు కండిషన్స్ ఇచ్చారు. అంటే క్యామ్ ఇక్కడ క్యాము రోలర్ ఇట్లా ప్యారల్ అంటే కోయిన్సైడ్ అయితే యాక్సిస్ ఒకటి, ఇంకోటి ఆఫ్సెట్ పక్కకి వెళ్ళిపోతే ఏంటి. సో ఈ రెండు కండిషన్స్కి క్యామ్ ప్రొఫైల్ మనం డ్రా చేయాలండి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో లెట్ us మూవ్ ఇంటు ద టాపిక్. సో ఇది ఎలా డ్రా చేయాలి ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రెక్టాంగులర్ బిట్ తీసుకుంటాము. రెక్టాంగులర్ బిట్లో ఫస్ట్ యాంగిల్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే ఈ బిట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. సో ఇది ఎంత అన్నాడు 60 degrees అన్నాడు కాబట్టి మనం 10 degrees ఈజ్ ఈక్వల్ టు 1 cm లెక్క తీసుకున్నా పర్లేదు, లేదంటే ఈ టోటల్ థింగ్ మనకు సరిపోవాలి కాబట్టి ఈ 360ని మీరు డివైడెడ్ బై మీరు ఎంతన్నా చేసుకోండి, అంటే స్కేల్ తీసుకొని ఎంతన్నా పెట్టుకోండి. ఓకే, దీన్ని మాత్రం నేను 6 parts చేసుకుంటాను. హైట్ 40 mm కాబట్టి నేను 4 centimeters పెట్టుకుంటాను. ఓకే, ఫస్ట్ యాంగిల్ ఆఫ్ యాక్సలరేషన్ 6 parts చేసుకుంటాను. ఓకే, 6 parts. సో ఇది మనకి వాట్ యు సే యూనిఫామ్ యాక్సలరేషన్లో ఎప్పుడు కూడా యూనిఫామ్ వెలాసిటీ అంటే యూనిఫామ్ వెలాసిటీలో కండిషన్లో స్లోప్ ఎప్పుడు అంటే డెఫినేషన్ ఆఫ్ ఫాలోవర్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ స్ట్రైట్ లైన్ అంటే స్లోప్ అనేది కూడా ఇట్లా స్లోప్ అంటే కాన్స్టెంట్ స్ట్రైట్ లైన్లో ఉంటుంది కాబట్టి మనం ఇట్లా డ్రా చేసుకుంటామండి A to G. సో అలాగైతే మనకు ఆడ ఇచ్చాడు.
సో సిమిలర్లీ రిటర్న్ స్ట్రోక్ కూడా మనం డ్రా చేసుకుంటాము H2P. సో మధ్యలో మనం 30 degrees డ్వెల్ అంటే ఇక్కడ ఎలాంటి పని జరగలేదండి. సో దిస్ ఇస్ ద రెస్ట్ కండిషన్ అండ్ రిమైనింగ్ దిస్ ఇస్ ద డ్వెల్. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్. సో ఇంతకుముందు మనం ఇది యూనిఫామ్ వెలాసిటీ ఫస్ట్ క్లాస్లో చూసుకున్నాం. సో దీన్ని బట్టి మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి ప్రొఫైల్. ఓకే, అంటే మనకి ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది క్యామ్ ఇచ్చాడు ఎంత 50 mm అన్నాడు. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 50 mm తో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. 50 mm తో ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాను. సో దిస్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ది క్యామ్. ఓకే, రేడియస్ ఆఫ్ ది క్యామ్. నెక్స్ట్ ఏం చేశానంటే దీనికి ఒక వర్టికల్ లైన్ హారిజాంటల్ అంటే సెంటర్ నుంచి వర్టికల్ లైన్ హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ దీన్ని ఈ 50 mm అయిపోయిన తర్వాత ఈ ఫాలోవర్ యొక్క పిచ్ ఎంత అన్నాడు 40 mm. సో నేను ఇంకేం చేస్తానంటే 50 + 40 90 mm. ఓఎస్ సెంటర్ 90 mm ఇంకో రేడియస్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే జాయిన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్స్ తెలుసు. ఇక్కడ ఏంటి ఏ అనేది ఫాలోవర్ బేస్ పాయింట్ దగ్గర ఉంది ఏ. తర్వాత 1 to B అంటే బేస్ పాయింట్ నుంచి బి డిస్టెన్స్ మార్క్ చేయండి. ఇక్కడ ఒక ఆర్క్ కొట్టండి. సిమిలర్లీ 2 to C తీసుకొని ఇక్కడ 2 to C ఆర్క్ కొట్టండి. ఓకే, సిమిలర్లీ 3 to D ఆర్క్ కొట్టండి. అలాగే 4 to E 5 to F. ఓకే, సిమిలర్లీ 6 to S ఇది 40 mm. అర్థమవుతుంది కదా. ఏదైతే ఇక్కడ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయో అంటే ఇది ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ అండ్ సర్టెన్ డిగ్రీస్. అంటే దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఫాలోవర్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది 10 degrees అంటే 0 to 1 అంటే 1 దగ్గర వర్టికల్ గా ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో అది ఫాలోవర్ యొక్క డిస్ప్లేస్మెంట్ అట్ సర్టెన్ టైం సర్టెన్ యాంగిల్. ఓకే, 20 degrees దగ్గర ఎంత ఉంది, 30 degrees దగ్గర ఎంత ఉంది, 40 degrees దగ్గర ఎంత ఉంది, 50 degrees అలా 60 degrees. సో 60 degrees మనకి అట్లా స్కేల్ కంపేర్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా మనం అట్లనే రిప్రజెంట్ చేస్తాం డిస్ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఇన్విజిబుల్ అంటే చాలా థిన్ సర్కిల్స్ డ్రా చేయండి ఇక్కడ. ఓకే, థిన్ సర్కిల్స్ మనకి ఏదైతే మార్క్స్ వచ్చినాయో డ్రా చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఈ స్ట్రోక్ ఎంత ఇచ్చాడంటే 60 degrees ఇచ్చాడు. ఏది మనకి రిటర్న్ స్ట్రోక్. ఓకే, రిటర్న్ స్ట్రోక్ ఎంత ఇచ్చాడు మనకి ఫస్ట్ ఒక అవుట్ స్ట్రోక్ ఎంత ఇచ్చాడంటే 60 degrees. సో ఇక్కడ మీరు ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టుకొని 60 degrees కి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, 60 degrees అంటే తర్వాత 30 degrees కి తర్వాత మళ్ళీ 60 degrees రిమైనింగ్ వదిలేసాను. సో ఈ 60 degrees అవుట్ స్ట్రోక్, 60 degrees డ్వెల్ టైమ్ ఆఫ్ అవుట్ స్ట్రోక్, తర్వాత రిమైనింగ్ 60 degrees రిటర్న్ స్ట్రోక్, తర్వాత 210 degrees ఏదైతే మనకి డ్వెల్ టైమ్ ఆఫ్ అవుట్ స్ట్రోక్, డ్వెల్ టైమ్ ఆఫ్ రిటర్న్ స్ట్రోక్. అర్థమవుతుంది కదా. 60 degrees 30 degrees అంటే ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు కదా, ఏమి ఇచ్చాడు 60 degrees అవుట్ స్ట్రోక్, 30 degrees డ్వెల్, మళ్ళీ 60 degrees రిటర్న్ స్ట్రోక్, 210. సో అదే ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. ఓఎస్ సెంటర్ నేను ప్రొట్రాక్టర్. ఇప్పుడు 60 degrees నుంచి మనం ఏం చేసాము, ఇక్కడ 60 degrees ని 6 parts చేసాం. సో దీన్ని కూడా మీరు 6 parts చేయండి. 60 degrees అంటే ఈచ్ 10 degrees 1 2 3 4 5 6. సో 1 దగ్గర నుంచి ఇక్కడ 0 నుంచి 1 తో కోయిన్సైడ్ అయ్యేలాగా ఏ. ఓకే, ఏ టు ఏ కోయిన్సైడ్ అయింది 1. ఓకే, తర్వాత 2 నుంచి 2 to 2. ఓకే, తర్వాత 3 నుంచి పాస్ అయ్యేలాగా, 4 నుంచి 5 నుంచి 6 నుంచి. సో ఎలాగైతే ఈ పాయింట్స్ ని కోయిన్సైడ్ అయినాయో అలాగే ఈ లైన్స్ ని కోయిన్సైడ్ అవ్వాలి. అంటే ఫస్ట్ 0 0 0 ఏ కోయిన్సైడ్ అవుతుందండి. తర్వాత 1 B కోయిన్సైడ్ అవ్వాలి. అంటే 1 ని ఎక్స్టెండ్ చేసుకుని సచ్ దట్ ఇట్ హ్యాస్ టు కోయిన్సైడ్ విత్ B అనే సర్కిల్ కోయిన్సైడ్ అవ్వాలి. తర్వాత 2 ని ఎక్స్టెండ్ చేసుకోండి ఎంతవరకు C ని కోయిన్సైడ్ అవ్వాలి. 3 ని ఎక్స్టెండ్ చేసుకోండి ఎంతవరకు B. 4 ని ఎక్స్టెండ్ చేయండి E వరకు. 5 ని ఎక్స్టెండ్ చేయండి F వరకు. 6 ని ఎక్స్టెండ్ చేయండి G వరకు. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే ఒక ఆర్క్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద క్యామ్ ప్రొఫైల్ కర్వ్ ఫర్ అవుట్ స్ట్రోక్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి డ్వెల్ అనేది మనకి ఎలాంటి ఇక్కడ క్లియరెన్స్ లేదంటే అవుట్వర్డ్ స్ట్రోక్ లో ఉంది. అవుట్వర్డ్ నాట్ ఇన్వర్డ్. ఎక్కడ ఉందో అవుట్వర్డ్ లో ఉంది. సో అవుట్వర్డ్ సర్కిల్ దగ్గర డ్రా చేసుకుంటాం. ఓకే, తర్వాత రిటర్న్ స్ట్రోక్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే పాయింట్స్ ఇక్కడ 60 degrees పెట్టుకోండి, ఇక్కడ జాయిన్ అయిపోతుంది. తర్వాత మిగిలిన డ్వెల్ టైం ఎక్కడ ఉంది, ఇన్నర్ పాయింట్ లో ఉంది. ఇన్నర్ పాయింట్ అంటే మనం ఇన్నర్ సర్కిల్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనం
సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది. ఓకే, సో ఈ పాయింట్ వరకు. సో ఎట్లాగైతే మనం ఇక్కడ ఈ పాయింట్లో వచ్చిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది 12 పీరియడ్, తర్వాత మళ్ళీ డౌన్ అయింది, తర్వాత 12 పీరియడ్ గ్రౌండ్ బేస్లో ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది. సో దిస్ ఇస్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ వన్? ఓకే, క్లియర్. క్యామ్ ప్రొఫైల్ చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఇక్కడ ఏం చేయలేదంటే ఫస్ట్ 50 mm ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాము, ఒక యాక్సెస్ పెట్టుకున్నాము, తర్వాత ఇంకో 40 mm పెట్టుకుని ఇంకో సర్కిల్ డ్రా చేసుకున్నాము. ఓకే, సో దీని మీద ABCDEF అంటే ఈ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రేడియస్ని మనం కన్సిడర్ చేసుకొని, ఓకే, ABCDEF ఈ డిస్టెన్స్లు ఎంత ఉన్నాయో 1 నుంచి, సో వాటిని ఇక్కడ మనం పెనిట్రేట్ చేసుకున్నాము. ఓకే, సో ఆ డిస్టెన్స్ని మనం కన్సిడర్ చేసుకొని ఇక్కడ నుంచి రేడియస్ తీసుకొని సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకే, అలా సేమ్ సర్కిల్ అంటే లైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకొని మనం 60 degreesకి 30 degreesకి మళ్ళీ 60 degreesకి డ్రా చేసుకోండి. సో ఈ 60 degreesని 6 parts యాజ్ యూజువల్ ఇక్కడ ఎలాగైతే చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి 0 to A ఓకే, 0 to B అంటే 2 సారీ, తర్వాత 3 4 5 అలా జాయిన్ చేసుకుని మీకు ఇక్కడ కర్వ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక కర్వ్ వస్తుంది ఇట్లా. నెక్స్ట్ 12 పీరియడ్ అవుటర్ పార్ట్లో ఉంది కాబట్టి అవుటర్ పార్ట్ వరకు 12, మళ్ళీ ఇన్నర్ పార్ట్స్ అట్లాగే డ్రా చేసుకోండి మీకు. సో ఇప్పుడు ఇన్నర్ పార్ట్ వస్తుంది. సో రిటర్న్ పార్ట్ ఎలా ఉంది, గ్రౌండ్లో ఉంది కాబట్టి మళ్ళీ రిటర్న్ పార్ట్ వస్తుంది. సో క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడం అనేది చాలా 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 ఈజీ ప్రొసీజర్ అండి. This is all you have to done with the instruments, not with the free diagram, freehand. Okay. సో ఇక్కడ మనకి 2 కండిషన్స్ అడిగాడు. ఒకటి వెన్ ఫాలోవర్ యొక్క యాక్సెస్ క్యామ్ యాక్సెస్ కోయిన్సైడ్ అనేది. రెండోది ఏంటంటే ఆఫ్సెట్ అంటే పక్కకి జరిగినది. సో దిస్ ఇస్ ఆఫ్సెట్ కండిషన్. సో ఈ ఆఫ్సెట్ కండిషన్ ఎట్లా డ్రా చేయాలంటే సేమ్ ప్రొసీజర్ అండి. సో ఎలా డ్రా చేస్తామంటే ఫస్ట్ 50 mm ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకే, 50 mm ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక వర్టికల్ పాయింట్ ఇక్కడ నుంచి తీసుకోండి, అంటే ఒక హారిజాంటల్ లైన్ తీసుకోండి దీనికి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకు ఆఫ్సెట్ ఎంత ఇచ్చాడు, 20 mm అన్నారు. సో ఆఫ్సెట్ 20 mm ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇస్తుంది, 20 mm. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయండి. సో దిస్ ఇస్ కాల్డ్ A, సో దిస్ ఇస్ O. సో దీన్ని మనం ఇప్పుడు జాయిన్ చేయండి. సో ఇట్లా జాయిన్ చేసుకుంటాం. ఈ రేడియస్ ఏదైతే 20 ఉందో దాని నుంచి సర్కిల్ డ్రా చేసుకోండి 20 mm. ఓకే, అంటే ఏమవుతుంది, యాక్సిస్ పక్కకు జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఫాలోవర్ ఉంది. ఓకే, ఇక్కడ ఫాలోవర్ ఉంది, క్యామ్ యాక్సిస్ ఏమి ఇక్కడ ఉంది, పక్కకి జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ప్రొసీజర్. ఈసారి ఇది బేస్ అనుకోండి, ఇంతకుముందు ఇది వర్టికల్ లైన్ అనుకున్నాం కదా, ఇప్పుడు ఇది స్టార్టింగ్ లైన్ అవుతుంది. సో ఈ లైన్ నుంచి ప్రొట్రాక్టర్ పెట్టుకొని 60 degrees 30 degrees 60 degrees రిమైనింగ్ 210. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో మనం ఇంతకు ముందు ఏం చేసామంటే 40 mm లైన్స్ డ్రా చేసామండి. సేమ్ అదే ప్రొసీజర్, మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్లో 40 mm లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇది సెంటర్ అనుకోని, ఓకే, దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఏదైతే అక్కడ పాయింట్స్ మనం డ్రా చేసుకున్నామో అట్లాగే డ్రా చేసుకోవాలి. సో ప్రతి పాయింట్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి 10 పాయింట్స్ చేసుకోండి. 1 2 3 4 5 అంటే ఇక్కడ 1 2 సారీ ఈ 60 degreesని 1 2 3 4 5 6 పాయింట్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇక్కడ ఉంది కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే దీని టాంజెంట్స్ డ్రా చేయండి. ఫస్ట్ 0 to A ఓకే, తర్వాత 0 to 2 ఈ ఎక్స్టెండ్ ఎంత అయిందో అది చూసుకొని అక్కడ మార్క్ చేసుకోండి. తర్వాత 0 to 3 అంటే ఈ సర్కిల్ వస్తుంది కదా అక్కడ ఇన్సెట్ అవుతుంది. తర్వాత 0 to 4 ఓకే, సో 0 to 5 టాంజెంట్స్ డ్రా చేయడం. ఓకే, అంటే ప్రతి పాయింట్కి మనం టాంజెంట్స్ అంటే దీనికి టాంజెంట్స్ డ్రా చేస్తాము. ఓకే,
సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి. సో అంటే ఏం చేస్తున్నారు, ఈ పాయింట్ నుంచి ఒక టాంజెంట్, ఈ పాయింట్ నుంచి టాంజెంట్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినండి. ఇక్కడ ఈ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత 20 mm ఆఫ్సెట్ లో ఇంకో సర్కిల్ డ్రా చేసుకొని దీన్ని 60 degrees 1 2 3 4 5 6 పార్ట్స్ చేసుకొని ప్రతి పార్ట్ కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం ఇంతకుముందు చేసినట్టే ఆర్క్స్, అంటే ఎట్లాగైతే ఇక్కడ ఆర్క్స్ డ్రా చేసుకున్నాం అలాగే అక్కడ కూడా ఆర్క్స్ డ్రా చేసుకుంటామండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 0 to ఇక్కడ 0 to A. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఏ ఎక్కడైతే మనకు టచ్ అయిందో సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి పాయింట్కి టాంజెంట్ డ్రా చేస్తారు. సో టాంజెంట్ ఎలా డ్రా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నుంచి మూవ్ అవుతా, అంటే ఇక్కడ నుంచి మనకి ఇది ఇక్కడ టచ్ అయిపోయింది, సో ఇక్కడ టచ్ అవుతుంది. సో దీని నుంచి ఈ పాయింట్ ఈ టాంజెంట్ అన్నమాట. అంటే ఏం చేస్తారు, ఈ ఇక్కడ నుంచి ఏదైతే మనకి 90 degrees ఒక ప్రొట్రాక్టర్ పెట్టుకొని ప్రొట్రాక్టర్ ఇట్లా పెట్టుకొని ఆ పాయింట్ కోయిన్సైడ్ ఏదో అంటే ఇది ఎంత అవుతుందంటే 90 degrees అవుతుంది. అంటే మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది సర్కిల్ అనుకోండి. సో ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి 1 2 3 4. అంటే ఏం చేస్తున్నారు, ఇది సెంటర్ అనుకోండి. సో ఇట్లా ఒక ప్రొట్రాక్టర్ పెట్టుకొని 90 degrees ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టుకొని 90 degrees ఒక లైన్, ఇట్లా ప్రొట్రాక్టర్ పెట్టుకొని 90 degrees అలాగా. అంటే ప్రతి దానికి ఒక టాంజెంట్ డ్రా చేసుకోండి. ఓకే, ప్రతి పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ డ్రా చేసుకోండి. ఓకే, సో అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ మనం కట్ చేసుకుందాం ప్రతి పాయింట్. నెక్స్ట్ ఏదైతే అట్మోస్ట్ సెంటర్ ఉందో అక్కడ మనకి క్యాంప్ ప్రొఫైల్ అంటే 12 పీరియడ్ వచ్చింది. సో 12 పీరియడ్ మనం లొకేట్ చేసుకున్నాం. మళ్ళీ తర్వాత రిటర్న్ స్ట్రోక్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇదే మనకి ఎండ్ పాయింట్. సో ఈ ఆఫ్సెట్ ప్రాబ్లం అనేది కొంచెం కష్టం, అంటే కొంచెం కష్టమేం కాదండి, మనకి టాంజెంట్లు గీయటం తెలిస్తే చాలు, అందులో పెద్ద మనకి కష్టమైంది ఏం కాదు. సో ఇది మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి చూపించాలి. So everyone has to construct cam profile diagram for uniform velocity condition. Okay. Next is offset condition. Next simple harmonic cam profile ఎలా డ్రా చేయాలి. సింపుల్ హార్మోనిక్ అంటే ఏం లేదంటే ఇంతకుముందు ఎలాగైతే స్లోప్ గీసామో ఇక్కడ సెమీ సర్కిల్ డ్రా చేసి వాటిని ఎక్స్టెండ్ చేస్తాము 6 పార్ట్స్ చేసుకొని. ఎక్కడైతే ఇది ఈ వర్టికల్ అంటే మనం ఇంతకుముందు సైక్లాయిడల్ కర్వ్ ఎలాగైతే గీసాం ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో సేమ్ అదే పాయింట్. ఓకే, ఇక్కడ వరకు 12 పీరియడ్ మళ్ళీ రిటర్న్ స్ట్రోక్ 12 పీరియడ్. సో ఈ ప్రొసీజర్ ఇంతకుముందు చెప్పాను. సో దీనికి ఎలా డ్రా చేయాలి అంటే సేమ్ ఇందాక గీసినట్టే ప్రొసీజర్. ఏదైతే మనకి ఎంత ఇచ్చాడు, ద రేడియస్ ఆఫ్ బేస్ సర్కిల్ ఎంత అన్నాడు 40 mm. సో 40 mm తో సర్కిల్ డ్రా చేసుకున్నాను. ఓకే, సేమ్ మళ్ళీ 40 mm ఫాలో అవర్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో సర్కిల్ డ్రా చేసుకుని టోటల్ 80 mm. సో తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనకి వర్టికల్ గా డిస్టెన్స్ ఉన్నాయో 1 నుంచి బి వరకు, 2 నుంచి సి, 3 నుంచి డి, 4 నుంచి ఈ, 5 నుంచి ఎఫ్, 6 నుంచి జి, ఆ రేడియస్లు పెట్టుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకొని మళ్ళీ సర్కిల్స్ డ్రా చేసుకున్నాము. సర్కిల్స్ డ్రా చేసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఎంత ఇచ్చాడు, ఇది 90 degrees అన్నాడు. సో ఈ 90 degrees లో 6 పార్ట్స్, 90 divided by 6 అంటే 15 mm. సో 15 degrees 15 degrees 15 degrees కి మనం లైన్స్ డ్రా చేసుకొని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయి, సో 1 బిని ఇంటర్సెక్ట్ అవ్వాలి, 2 సిని ఇంటర్సెక్ట్ అవ్వాలి, 3 డిని ఇంటర్సెక్ట్ అవ్వాలి, 4 ఈని ఇంటర్సెక్ట్ అవ్వాలి. అట్లా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఒక కర్వ్ వస్తుంది. మళ్ళీ రిటర్న్ స్ట్రోక్ సేమ్. సో ఎలాంటి డిఫికల్టీ లేదు ఎఫెక్ట్స్. ఓకే, సేమ్ దీనికి కూడా ఆఫ్సెట్ కండిషన్ ఇంతకుముందు ఎలా డ్రా చేశానో సేమ్ అలాగే ఆఫ్సెట్ కండిషన్. ఇక్కడ మీరు ఈ టాంజెంట్ గీయటం వస్తే చాలండి ఇందులో మీరు ఆఫ్సెట్ లో. సో ఎట్లాగైతే ఇంతకు ముందు డ్రా చేశారు సేమ్ అదే కండిషన్ లో వాటికి టాంజెంట్స్ అంటే మీరు ఏం చేస్తారంటే ప్రతి పాయింట్ ని ఎక్కడైతే మనకు 1 2 3 4 అంటే 1 నుంచి పాయింట్ నుంచి జాయిన్ అయినట్టు దానికి టాంజెంట్ ఎట్లా డ్రా చేయాలి. సో ఇది చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ హార్మోనిక్ యాక్సిలరేషన్ అండ్ రిటార్డేషన్.
ఓకే, యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ దానికి ఎట్లా డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఇస్ ద యాక్సలరేషన్ అండ్ రిటార్డేషన్ diagram you can see here. The rise of valve is 50 mm during 120 mm and keep valve fully raised 30 degrees and lowering the valve 60 degrees. So 50 మనకి 120 degrees 30 60 అంటే అవుట్ స్ట్రోక్ రిటర్న్ స్ట్రోక్ 120 60 డ్యూయల్ 30 150. diameter of the roller is 20 mm and diameter of the cam అంటే రోలర్ యొక్క 20 mm and diameter of cam shaft is 25. సో ఇది మనకి ఇచ్చాడండి. సో ఇక్కడ మనం ఫస్ట్ దాని యొక్క ఇది సింపుల్ హార్మోనిక్లో గీసుకున్నాము. తర్వాత దాని నుంచి సో ఇది కొంచెం నెక్స్ట్ కండిషన్ ఉంది. సో నెక్స్ట్ కండిషన్ ఆఫ్ క్యాంప్ ప్రొఫైల్ హౌ టు డ్రా అనేది. సో ఇది ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. క్యాంప్ ప్రొఫైల్స్ ఎట్లా అంటే రిమైనింగ్ ప్రొఫైల్స్ అంటే పార్ట్ ఆఫ్ ఇది చూడండి మనకి సేమ్ సైక్లాయిడల్ కర్వ్ లానే ఉంది. సేమ్ సైక్లాయిడల్ కర్వ్ లాగా ఓకే, అంటే ఫ్లాట్ ప్లేస్. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే. సో నేను మీకు ఈరోజు ఇచ్చే అసైన్మెంట్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్, దట్ ఈస్ పేజ్ నెంబర్ 785లో నుంచండి. 785 ఓకే, అండ్ 786 787 అండ్ 788. సో ఈ మూడు 785 86 87 88 ఈ మూడు పేజీలకు సంబంధించిన క్వశ్చన్స్ మీరు గీసి నాకు చూపించాలండి. ఓకే, సో ఎవరైతే చూపిస్తారో అవన్నీ కూడా నా దగ్గర ఏంటంటే ఇది ఉందండి రికార్డు, ఎవరైతే సబ్మిట్ చేశారో. రేపొద్దున రీఓపెన్ అయిన తర్వాత నాకు తెలిసినంత వరకు జూలై 1st వీక్ నుంచి కాలేజ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను మ్యాక్సిమం పాయింట్. సో ఎవరైతే ఈ సబ్మిట్ చేస్తారో వాళ్ళకే అసైన్మెంట్ మార్క్స్ ఉంటాయి. ఓకే, సో తర్వాత ఇంటర్నల్ మార్క్స్ కూడా అట్లాగే కన్సిడర్ చేస్తాము. సో మీరు ఏంటంటే కొంచెం సీరియస్గా తీసుకోండి క్లాసెస్ ఏదైతే మీకు చెప్తున్నాను. సో ఏదో వినేసి వెళ్ళిపోతే కుదరదు. మీరు గీస్తేనే మీకు గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. క్లియర్గా చెప్తున్నా. ఈజీగా స్కోర్ చేసే యూనిట్ 4th యూనిట్ చాలా ఈజీగా 4-5 యూనిట్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. కంపేర్ టు ఎనీ యూనిట్ ఫ్రమ్ కామ్ 4-5 యూనిట్స్ చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రొసీజర్ ఉంటుంది, తక్కువ ఫార్ములాస్ ఉంటాయి, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ అన్నీ ఒకేలా ఉంటాయండి. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద క్లాస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్ మనం ఏంటంటే క్యాంప్ ఫాలోవర్స్ గురించి అంటే వీటి గురించి మనం నేర్చుకున్నామండి ఈ క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం మీకు ఏదైతే వాట్సాప్ కానీ వీటి నుంచి మీరు కామెంట్స్లో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, నో ప్రాబ్లం. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.